నా లైఫ్ లో ఇలాంటి వాటర్ ఫాల్ ని చూస్తా అని అస్సలు అనుకోలేదు. ఇది నాకు 56th వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాల్సిందే. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ పురాణాల్లో కూడా వినిపిస్తుంది. ఇదే వసుధార వాటర్ ఫాల్స్. వాసు అంటే శ్రీ మహావిష్ణువు, ధార అంటే నది మార్గం, అంటే విష్ణువు యొక్క మార్గం అని అర్థం. అలాగే పాపాలు చేసిన వారు ఈ వాటర్ ఫాల్ క్రిందకి వెళ్తే ఆ జలపాతం వారి మీద పడదు. అలా అని నేను కూడా జలపాతం క్రిందకి వెళ్ళాను. ఆ జలపాతం నన్నైతే తాకింది. ఈ వాటర్ ఫాల్ ఎంతో అద్భుతమైనది. బద్రీనాథ్ మూవీ చూసే వాళ్ళకి ఈ వాటర్ ఫాల్ గురించి తెలిసే ఉంటుంది. స్వర్గానికి వెళ్లేప్పుడు పాండవులు ఈ ప్రాంతం మీదుగా నుండే వెళ్లారు. పాండవ సోదరులలో ఒకరైన సహదేవుడు ఇక్కడే తన ప్రాణాలను వదులుకున్నాడు. ఈ వాటర్ ఫాల్ చూడాలంటే ఇండియన్ ఫస్ట్ విలేజ్ మానా గ్రామం నుండి 6 కిలోమీటర్లు అతి కఠినమైన ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే ఈ వాటర్ ఫాల్ ని చూసే అదృష్టం కలుగుతుంది. ఈ వాటర్ ఫాల్ 145 మీటర్స్ హైట్ నుండి పడుతుంది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ట్రెక్కింగ్ కూడా అంత కష్టంగానే ఉంటుంది. మీరు ఇదివరకే ఈ వాటర్ ఫాల్ ని చూసారా? చూస్తే ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయానికి 9 కిలోమీటర్స్ దూరంలో, ఇండియన్ ఫస్ట్ విలేజ్ మానా గ్రామానికి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కేదార్నాథ్ కి బద్రీనాథ్ కి వెళ్లే వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. వారు కూడా ఇంతటి అద్భుతమైన వాటర్ ఫాల్ ని చూసే వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన పేజ్ ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సపోర్ట్ చేయొచ్చు కదా.